எல்லாம் செயல் கூடும் என்னான அம்பலத்தே எல்லாம் வல்லான் தனையே ஏத்து. 706 పద్యము. சாலவே இனிக்கும் சர்க்கரை திரளே ఏలవే నావుకి ఇనియ కర్కండే. గత శ్లోకములో బెల్లము చక్కెరగా ఆ దేవదేవుని పోల్చిన వల్లలార్ గారు అది తనకు తృప్తినివ్వక ఇక్కడ ఆ చక్కెర కన్నా ఉన్నతమైనదిగా కలకండని చెప్పి దానితో ఆ దేవదేవుని ఆయన అనుగ్రహమును పోల్చుతూ కీర్తించుచున్నారు. ఇంతకుముందు ఇది ఎక్కువ రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది కాబట్టి గుర్తుందో లేదో మీకు. ఆయన ఒక్కొక్క వస్తువు, హైయెస్ట్ వస్తువులు, తీపి అయిన వస్తువులు, ఇంకా గ్రేటెస్ట్ గా ఉండేవి, వాటిని గురించి దాన్నంతా కూడా దేవునితో పోల్చుతున్నాడు అనమాట. నీకు నిన్ను మించిన వాడు లేదు, భూలోకంలో దాన్ని మించిన ఆ రుచి లేదు అన్నట్లు ఆ రకంగా పోల్స్తూ ఆయన బెల్లము చక్కెర ఇట్లాంటివన్నీ ఇత్యాది అంతా కూడా పోలుస్తూ అట్లాగే పుష్పాల్లో పోలుస్తా వచ్చాడు. ఈ రకంగా ఆయన ఎందుకంటే ఆయనకు దేవుని సాక్షాత్కారం జరిగిపోయింది, శాస్త్రాన్ని చేరుకున్నాడు ఆయన. అక్కడ ఆయనకు ఆటోమేటిక్ గా ఇవన్నీ ఆయన దేవుణ్ణి డైరెక్ట్ చూసి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఆయనకి ఆ సంతోషం పట్టలేక ఒక్కొక్క దానిగా పోలుస్తున్నాడు. ఆ రకంగా పోల్చిందే ఇంతకుముందు బెల్లము చక్కెర అంతా. ఇప్పుడు అవన్నీ కూడా కాదు, ఎందుకంటే అవన్నీ నోట్లో వేస్తే కొంతసేపట్లో కరిగిపోతుంది. కలకండ దానికన్నా బెటర్, ఇంకొంతసేపు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు కలకండతో పోస్తున్నాడు. బెల్లము చక్కెర కన్నా మన నోటి యందు ఎక్కువసేపు రుచిని ఇస్తూ మన్నిక కలిగినది కలకండ. ఈ కలకండ యొక్క రుచిని మనకు తెలియజేయనిది నాలుక. ఈ నాలుక మన జ్ఞానేంద్రియంలో ఒకటై ఉన్నది. మనము తీసుకున్న ఆహారం మొదట నాలుకలో జీర్ణమై తర్వాత కడుపులో జీర్ణం చెందును. దీనికి మీకు నిజంగా దీనికి ఉదాహరణ ఏదిరా అంటే, హోమియో మందులు తీసుకునే వాళ్ళకు అలవాటు ఉంటుంది. వాళ్ళు చిన్న పిల్స్ ఇచ్చి చప్పరించమంటారు అనమాట. ఆ చప్పరించే దాంట్లో మన యొక్క కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ తీరుతుంది అనమాట. చప్పరిస్తుంటేనే మనకు హోమియో మందులో కొద్దిగా మనకు ఆ ఇది తీరుతుంది. ఎందుకంటే డైరెక్ట్ గా అది బ్లడ్ లో కలుస్తుంది, ఎక్కడ నాలుకలో జీర్ణమై. కాబట్టి మనకు ఆ నొప్పి ఇటువంటిది కొద్దిగా తీరుతుంది అనమాట. ఈ రకంగానే నాలుకలో జీర్ణం చేసే కెపాసిటీని దేవుడు ఇచ్చున్నాడు. మనం తీసుకున్న ఆహారం మొదటి నాలుకలో జీర్ణమై ఆ తర్వాత కడుపులో జీర్ణం చెందును. ఈ దేహమును ఇంద్రియమును మనకు ఇచ్చి ఉన్నది ఆ దేవదేవుడే. ఆయనే ఆత్మగా ఉండి అందులో ఆయనే గర్వమును ఇచ్చి మనకు నాలుకను కూడా సృష్టించి అన్నీ నేనే, అన్నీ నాదే అను గర్వమును కూడా ఇచ్చున్నాడు అన్నమాట. ఇక్కడ ఇది కొంచెం ఆలోచించండి కొద్దిగా. అన్నీ ఇచ్చాడు ఆయన మనకు, లోపల కూడా గర్వాన్ని కూడా ఇచ్చాడు. ఆత్మలో గర్వాన్ని పెట్టాడు, అదే ఆత్మలో అమృతాన్ని కూడా పెట్టి ఉన్నాడు. ఈ గర్వాన్ని మనం ఎందుకంటే లాస్ట్ లో భగవంతుని సాక్షాత్కారం మనకు జరిగిపోయిందంటే ఆ గర్వము ఫటాఫట్, అంతవరకు ఆ గర్వం కొద్దిగా ఉంటుంది అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ గర్వాన్ని మనం అప్పుడప్పుడు అణుస్తూ రావాలి. ఆ గర్వాన్ని అణిచినామనుకోండి ఆటోమేటిక్గా మనస్సు అణిగిపోతుంది. కాబట్టి మనము ఆ గర్వాన్ని నేను నాది అనేదాన్ని కొద్ది కొద్దిగా మనము తగ్గించుకుంటూ రావాలి. ఆ రకంగా నాలుకను కూడా సృష్టించి గర్వమును ఇచ్చి అన్నీ నేనే, అన్నీ నాదే అను గర్వమును ఇచ్చి ఈ ప్రాపంచిక సుఖములను అనగా కలకండను రుచిని చూపించి తద్వారా మంచి చెడు అనుభవాలను ఈ ప్రపంచంలో కలుగజేసి సుఖ దుఃఖములతో ఆ గర్వమును తొలగించుకొని ఆ దేవదేవుని కనుగొని ఆయన అనుగ్రహమును పొందవలయను అని చెప్పుటయే ఈ పద్యం యొక్క సారాంశం. నెక్స్ట్, ఉలపురాదు ఇనికం ఉయర్మలైతేనే కలపురా మధురం కనింద కోర్చేనే అంటాడు. తేనె అన్ని రకముల పుష్పం నుండి తేనెటీగల ద్వారా సేకరించబడుతున్నది.
ఇందులో ఉన్నతమైన పుష్పజాతుల నుండి సేకరించిన తేనె ఉత్తమమైనదిగా ప్రజలు భావించెదరు. ఆరోగ్యపరంగా కొన్ని పుష్పం నుండి సేకరించిన తేనెతో కొన్ని వ్యాధులు నయమగును. ఇది సన్మార్గ ఆహారంగా ఉన్నది. ఎందుకంటే కలకండ కన్నా కూడా శ్రేష్టమైనది ఈ తేనె. ఎట్లనా తేనె ఎక్కువ కాలం చెడకుండా ఉంటుంది. చక్కెర, బెల్లము, కలకండ కన్నా కూడా ఎక్కువ రోజులు ఇది ఉంటుంది. ఇది చక్కెర కన్నా ఎక్కువ రోజులు మన్నిక కలిగినది. దీనిని భూలోక అమృతం అని కూడా అందురు. ఏ చెట్టు నుండి తీయబడిన తేనె ఆయా చెట్టు యొక్క ఔషధ గుణములను కలిగి ఉండును. కాబట్టి ఇందులో ఆయా గుణములతో కొన్ని వ్యాధుల్ని కూడా కొన్ని నయం చేస్తుంది అన్నమాట. ఇందులో అడవి తేనె, కొండ తేనె అను 10 రకముల తేనె కలదు. భూలోకంలో తేనెను సహస్రారపు అమృతముగా కొనియాడెదరు. సహస్రానికి పోయినప్పుడు అక్కడ అమృతము ఎలా వర్షించి మన యొక్క జీవితమును అమరత్వ జీవితంగా చేస్తుందో ఆ రకంగా భూలోకంలో దీన్ని సహస్రారపు తేనెగా, సహస్రారపు అమృతంగా దీన్ని వర్ణిస్తారనమాట. ఎందుకంటే తేనెను మించిన ఆహారం లేదు. పూర్వకాలంలో రాజులంతా తేనెతో ఇది ఉంది కదా, దాన్ని ఏమంటారు, ఒక ధాన్యం ఒకటి ఉంది, దాన్ని ఇప్పుడు కూడా అమ్ముతారు. దాన్ని కొర్ర పిండి ప్లస్ తేనె కలిపి దాన్నే ఆహారంగా ఎక్కువ తీసుకుంటా ఉంటారంట. అది ఆ రకంగా బలవంతమైన ఆహారము. అట్లనే ఒక ఇది కూడా ఉండేది. ఈ తేనె ఆహార వైద్యములకు సహాయకారిగా ఉన్నది. దాని సహస్రారమున ఉన్న తేనె అనగా అమృతము మనల్ని అమరులుగా ఇహ పరలోకమున ఆనంద జీవితము గడుపుటకు సహాయకారిగా ఉన్నది. అమృతము మనకు అమర జీవితాన్ని ఇస్తుంది. అట్లాగే వ్యాధి లేని బలమైన జీవితాన్ని ఈ తేనె భూలోకంలో ఇస్తుంది. కాబట్టి దాంతో పోలుస్తున్నాడు. ఈ సహస్రాల తేనె ఎప్పటికీ తగ్గదు, వర్షిస్తూనే ఉంటుంది. మనకి ఇక్కడ భూలోక తేనె తాగేస్తే తగ్గిపోతా ఉంటుంది. తిరిగి మనం పోయి దాన్ని తెచ్చుకుని రావాలి. కానీ సహస్రారపు తేనె వర్షించేది ఆగదంట. ఎన్ని వేల టన్నులు నువ్వు తాగినా కూడా నీకు కావలసినంత వరకు అది వస్తూనే ఉంటుంది అంటాడు. అంటే అమరత్వం నీకు సాధన వచ్చేసిందంటే ఆ అమరత్వ సాధన కావలసిన అమృతము నీ దీంట్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ అనేది జీవాత్మ పరమాత్మ యొక్క కలయిక. దాంట్లో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మే అమరత్వ జీవితానికి నాంది, ఇది అన్నమాట, మూలంగా ఉన్నాడు. కాబట్టి పరమాత్మ మూలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అమృతం కూడా ఎప్పుడు వర్షిస్తూనే ఉంటుంది అన్నమాట. ఆ రకంగా ఇహ పరలోకమున ఆనంద జీవితం గడుపు సహాయకారిగా ఉన్నది. ఈ సహస్రాల తేనె ఎప్పటికీ తగ్గదు, వర్షిస్తూనే ఉంటున్నట. ఇది అమరత్వమును వసగు తేనె. దీనిని పొందుటకు ఆధార నిరాధార చెట్టును ఎక్కవలయను. ఆధార నిరాధార చెట్టును ఎక్కవలైనట. ఈ చెట్టును ఎక్కుటకు మనకు ఆధారంగా ఉన్నది దయ, కరుణ, ప్రేమ, సచ్చీలత. ఇది ఉంటేనే ఆ చెట్టును మనం ఎక్కగలము. ఆధారంలో వరకు అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నిరాధార చక్రముల గురించి అంతగా పెద్దగా తెలియదు. ఆజ్ఞతోనే ఆగిపోయిన వాళ్లే చాలా మంది ఉన్నారు ఈ భూలోకంలో. కాబట్టి అది అమరత్వానికి ఒక ఛాన్స్ ఇచ్చినా కూడా అది ఫైనలిజం కాదు. సహస్రారానికి పోతే తప్ప మనకు ఆ అమరత్వం సిద్ధించదు. ఈ చెట్టును ఎక్కుటకు మనకు ఆధారంగా ఉన్నది దయా, కరుణ, ప్రేమయే ప్లస్ సచ్చీలత. కావున మనము అరుట్పని జ్యోతి సహస్రారతను పొందు మార్గము జీవకారుణ్య సన్మార్గము ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు అని వల్లలాల్ గారు ఈ పద్యమున ఆ అమృతమును ఈ భూలోకమున సర్వసాధారణంగా సామాన్యులు పొందు తేనెతో పోల్చి చెప్పి ఉన్నారు. నెక్స్ట్ 708. நவைலாது எனக்கு நன்னிய நரவே சுவையெல்லாம் திரட்டிய தூய தீம்பதமே.
నవైలాది అనగా ఎట్టి చెడు తలంపులు, ఇతర ప్రాణులకు కీడు చేయని గుణగుణములతో నిండి ఉన్న నాకు అనగా వల్లలార్ గారికి రుచితో కూడిన తాటి కళ్ళు, తీయనిది పులిసినది కాదు, ఇచ్చి ఓ దేవా అని తాను ఆస్వాదించిన అమృతమును తీయటి తాటికలతో పోల్చుచున్నాడు స్వామివారు. ఇక్కడ అది అయిపోయింది, తేనె అంతవరకు అయింది. ఇప్పుడు తీయటి పులిసిపోని తాటి కళ్ళు, ఆ కళ్ళు చాలా రుచిగా ఉంటుంది అంటారు. నాకు తెలియదు, నేను ఎప్పుడు తాగలేదు. ఆ రకంగా మనకేమరా అంటే దాంతో పోలుస్తున్నాడు అనమాట. ఇట్లు తీయని తాటికలు దేహమునకు ఆరోగ్యం కలిగిస్తుందంట. అమృతం ఎలా అమరత్వాన్ని కలిగిస్తుందో అంటే ఒక రకమైన ఆరోగ్యాన్ని ఇక్కడ దేహంలో ఆరోగ్యాన్ని కలిగిస్తుందంట. తీయటి కళ్ళు, పులిసిపోని కళ్ళు అనమాట. అదే పులిసిపోతే మైకము దేహమునకు కీడును కలిగిస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏదనగా ఆ దైవమును అన్ని రకముల శ్రేష్టమైన రుచులతో వల్లలార్ గారు గత కొన్ని పద్యముల్లో, ఇంకా రాబోయే ఇంకొన్ని పద్యములో పోల్చుతున్నారన్నమాట. ఎందుకనగా ఒకరు కొన్ని సంవత్సరములు తపస్సు చేసి వారికి దైవ సాక్షాత్కారం కలిగిన ఆ సంతోషమును వెలిపించుటకు వారి ఆ దైవమును పలు రకముగా పొగుడుతూ స్తుతిస్తూ తమ కోరికలను వెలబుచ్చి వారి దగ్గర నుండి వరములను పొందుదురు. ఆ సంతోషం పట్టలేక ఇట్లు స్తుతిస్తూ ఉంటారు. పలు పద్యములు పలు పాటలు పాడుదురు. దీన్ని మనము పలు పురాణ సినిమాల్లో కూడా చూసి ఉన్నాము. మీరు బాగా పాత సినిమాల్లో రామారావు చూశారంటే తెలుస్తారనమాట. దాంట్లో ఎస్వి రంగారావు ఆయన తపస్సు చేసి బ్రహ్మదేవుడో శివుడో ప్రత్యక్షమైనాక వరాలను పొందుతూ అప్పుడు కొన్ని పద్యాలు పాడుతూ ఉంటాడు అనమాట. ఆ రకంగా స్వామివారు కూడా ఇక్కడ ఆయనకు ఆ సాక్షాత్కారం జరిగి ఆయన ఏమంటే మనసు ఉప్పొంగి ఎట్లెట్లా ఏ రకంగా దేవుణ్ణి స్తుతించాలా పొగడాలా అనే దానిపైన ఆయన ఆ రకంగా పొగిడి ఉన్నాడు. అట్లే రామలింగ వల్లలార్ గారు కుండలిని సహస్రానము చేరి ఆ దైవ సాక్షాత్కార సంపర్కమును పొందిన సంతోషంతో అక్కడ ఈయనకి ఇంకోటి కూడా ప్లస్ పాయింట్ అనమాట. అక్కడ చేరి దర్శనం మాత్రం కాలేదు. వల్లలార్ గారికి ఈయనకి ఒక రకమైన సంభాషణ జరుగుతుంది. ఏదిరా అంటే అక్కడికి పోయినా కూడా ఈయన సంతోషపడలేదంట. ఎవరు? వల్లలార్ గారు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూడు ఎంత, ఈవెన్ మన దీన్ని పొందిన వాళ్లే చాలా, అంటే సహస్రారం దాకా ఎవరు రాలేదు, కానీ ఆ భృగుటి మధ్య ఇది ఏది ఒకటి కుండలిలో ఆజ్ఞా చక్రము వచ్చిన వాళ్ళే, రైట్ ఆజ్ఞా చక్రము పొందిన వాళ్ళే ఎంత సంతోషంగా ఉండారు చూడు. అట్లా నువ్వేమరా అంటే సహస్రానికి వచ్చి బాధపడుతున్నావేమి అని అడుగుతున్నాడు అనమాట. ఆయన అడిగినప్పుడు ఈయన సరే నేను పొందేదాన్ని నీ కరుణ నీ ఇది బాగా నాకు ఎక్కువగా ఉండింది. అట్లే అందరూ చాలా బాధతో కూడిన చాలా కష్టంతో కూడిన దారి ఇది సహస్రాన్ని పొందేదాన్ని. ఆ పొందేదానికి నా వల్ల ఏదో నీ దయ వల్ల జరిగింది, కానీ అందరూ రాలేరు కదా. అన్ని ప్రాణులు ఈ ప్రపంచంలో సృష్టించబడిన అన్ని ప్రాణులు ఈ నేను పొందిన ఈ సౌభాగ్యాన్ని పొందాల, అప్పటిగా నేను సంతోషపడను అన్నా అంట. స్వామి ఆ కరుణను ప్రసాదించు, అందరూ ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యనేసి ఈయన వల్లలార్ గారు అడిగారంట. అప్పుడు దేవుడు ఆయనకే సంతోషం అయిపోయింది. నాకున్న దయ టోటల్ గా నీకున్నది, 100% దయ నాలో ఉన్న దయ నీలో ఉన్నది. ఈ ప్రపంచంలోని అందరూ వచ్చి ఎవరి సంతోషాన్ని మాత్రమే వాళ్ళు చూసుకుంటారు, కానీ నువ్వు ప్రజలందరూ బాగుపడాలనే అంటే ఈ జీవులంతా బాగుపడాలా అట్లనే ఒక మోటివేషన్ పెట్టుకున్నావు. కాబట్టి నువ్వు నాకు తగినవాడు, ఈక్వల్ అయిన వాడు. అందువల్లే ఓ చోట నీ ఉనయలాదు అనేసి ఒక ఇది వస్తుంది. నువ్వేరా నాకు
నేనే నీకు అన్నట్టు ఒక పద్యం అగవల్లో వస్తుంది అనమాట. ఆ రకంగా ఆయన ఆ దీనికి ఉప్పొంగిపోయి దేవుడు, నువ్వేరా నాకు అన్ని తగు విధంగా దొరికిన వాడివి, కాబట్టి నీవే సన్మార్గాన్ని జరిపించి ఎవరెవరు నీకు అంటే దీనికి పాత్రులవుతారు అట్లనే నువ్వు అనుకుంటున్నావు వాళ్ళంతా పిలిపించుకో అన్నాడు. ఇప్పుడు ఆ పవర్ ఈయనకే ఇచ్చున్నాడు అనుకుంటా. ఏదిరా అంటే వల్లలార్ గారికే దేవుడు ఆ పవర్ ఇచ్చున్నాడు. ఎవరెవరు నీ వల్ల అవుతుందో పవర్ ఆఫ్ అటార్నీ. ఇప్పుడు దేవుణ్ణి కాదనేది కాదు, దేవుడే ఒరిజినల్, కానీ ఈయనకి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చున్నాడు దేవుడు. ఏమని, ఎవరెవరు సహస్రానికి రాగలిగిన వాళ్ళు ఉన్నంత వరకు ఉంటే వాళ్ళనంతా లాగురా అన్నాడు. కాబట్టి నేనే ప్రపంచంలో సన్మార్గాన్ని జరిపిస్తాను అన్నాడు. కాబట్టి వల్లలార్ గారి దయ ఏదిరా అంటే, అయ్యా అరుపెరుం జ్యోతి ఇప్పుడు అంటే సహస్రంతో మనము మీరు చెప్పేది మరణం లేని మహా జీవితము పొందారు వల్లలార్, అమరత్వ జీవితాన్ని పొందారు. ఆ జీవితాన్ని అందరూ పొందాలన్నది ఆయన చెప్తున్నారు. సో మీరు చెప్పేదేమో ఆ స్థితిని అలానే చెప్పండి. ఎందుకంటే మనం ఇక్కడ ఎవరైనా వీడియో విన్నారనుకో, సహస్రం విన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ సహస్రం అన్న పదం వినుండారు. అంతేకాదు చాలా మంది యోగులు సహస్రాన్ని చేరుకున్నారు. కానీ వల్లలార్ పొందిన స్థితి వచ్చి మనము నేను ముందుగా మనం ఈ స్థితులే చెప్తున్నాం, ఆధార స్థితులు, నిరాధార స్థితులు. ఇప్పుడు ఆ స్థితుల్లో వచ్చి అందరూ సహస్ర స్థితిలో చేరుకుంటున్నారు. కానీ మరణం లేదు, మానవుడికి మరణం లేదు అన్నది యోగులకు కూడా తెలియడం లేదు. యోగులకు కూడా చాలా మంది యోగులకు తెలియడం లేదు. చెప్పేది అర్థమైంది నాకు. మరణం లేని జీవితం కావాలంటే మామూలుగా ఉండాల. సిద్ధులు పొందిన జీవితానికి ఆజ్ఞాచక్రము చాలు. లేదు, ఆజ్ఞాచక్రం కాదు. లేదయ్యా ఆజ్ఞాచక్రం అన్నది తన్ను తాను తెలుసుకునేది మాత్రమే ఆజ్ఞాచక్రం. ఆ స్థితిలో తన్ను దైవముగా తెలుసుకుంటారు అంతే, అక్కడికి కాదు. ఎప్పుడు సిద్ధులే వాళ్ళు, సిద్ధి కూడా ఉండదు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఓన్లీ క్రియేటర్ మాత్రమే. ఆజ్ఞకు చేరుకున్న వాళ్ళకి, ఆజ్ఞలు చేరుకున్న వాళ్ళకి క్రియేషన్ మాత్రమే వస్తది. ఆ తర్వాత 4 కృత్యాలు రాదు. మిగిలిన 4 కృత్యాలు క్రియేషన్ వస్తుందని ఎవరు చెప్పారు మీకు? మేము అనుభవంలో చేస్తాం కాబట్టి చెప్తున్నాం అయ్యా. క్రియేషన్ ఉంది అక్కడ. క్రియేషన్ వాళ్ళు చేయలేరు. క్రియేషన్ అంటే సృష్టిని క్రియేట్ చేయడం కాదు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చేయగలరు. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసుకోగలరు. వాళ్ళకి వాళ్ళ ఇష్టంగా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఏది అనుకుంటే వాళ్లకు అది సిద్ధిస్తూ వాళ్ళు జీవితాన్ని సంతోషంగా పెట్టుకోగలరు. అంతవరకే. అర్థమైందా? వాళ్ళకు దుఃఖం అనేది రాదు. కానీ పంచకృత్యములు చేయలేరు. ఇక్కడ సృష్టికి సంబంధించింది వేరు. ఏదైనా కూడా సహస్రానికి పోయినాక ఆయన అన్ని ఇస్తాడు. ఆయనకి తందయే తాయేలో చూడండి అన్ని, అవన్నీ ఈయనకు మాత్రమే ఇచ్చాడు. సహస్రానికి అందరూ చేరలేదు, ఒక్కరు కూడా లేదు. ఎందుకంటే ఒక పాటలో ఆయన అంటాడు, నాలాగా నీ వరమును పొంది, నాలాగా నోము నోచి ఎవరైనా ఈ అన్ని ప్రపంచంలో విశ్వంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు స్వామి అంటాడు. నువ్వే చెప్పు స్వామి. ఒక్క నిమిషం ఉండండి, అది కూడా చెప్పారు ఆ పద్యం. అర్థమైందా? మీరు శాస్త్రానికి ఆజ్ఞకి వ్యత్యాసం తెలివిలో చూస్తా ఉన్నారు అంతే, ఇంకేం లేదు. అర్థమైందా? అర్థమైంది. நோவாது நோன்பு எனைப்போல் நோற்றவரும், எஞ்சான்றும் சாவா வரம் எனைப்போல் சார்ந்தவரும், தேவா நின் பேரொருளை எனைப்போல் பெற்றவரும், எவ்வுலகில் யார் உளர் நீ சற்றே அறையட்ட. అర్థమైందా? ఆయనలాగా మిగతా సిద్ధులు ఆజ్ఞకి పోయిన వాళ్ళు, అందువల్లే చెప్పేది ఆని పొన్నమ్మలో లాస్ట్ వీక్ చెప్పింది, అమ్మ వరకు పోయిన వాళ్లే వాళ్ళు అందరూ. మీరు చెప్పిన వాళ్ళంతా ప్రపంచంలో చాలా మంది సహస్రాన్ని చూశారనేది రాంగ్. సహస్రాల వరకు నిరాధార చక్రాన్ని దాటిన వాళ్ళు ఒక్కరు కూడా లేదు, ఎక్సెప్ట్ రామలింగ వాళ్ళ.
கட்டமும் கழட்டேன் கவலை விட்டு ஒழித்தேன் కలకముం తీర్తనన్ పిరవి సట్టముం కిழிతేన్ అంటాడు. అంటే చించేసినాను, పుట్టుక అనే చట్టాన్ని చించి అడబారేసినాను. தூக்கமும் துறந்தேன் சாவையும் நோவையும் தவிர்ந்தேன் சித்தமும் அடைந்தேன் சிற்சபை உடையான் செல்வம் மெய்పిள்ளై என்றొரு పేరు పెట్టాను. నీవేరా నాను నా యొక్క మొదటి కుమారుడు అంటాడు స్వామి. అంటే దేవుడు అంటే ఇంతవరకు ఎవరు పోలేదు అట్లనే అర్థం. నీయే ఎన్ తలైపిళ్ళై అంటాడు, నువ్వే నా యొక్క మొదటి కుమారుడు. ఉనకు వెనకు ఆ దీంట్లో చదవండి అన్ని, శివశివ ఇంకా ఏదో అన్ని ఉన్నాయి, పాటలు దండిగా ఉన్నాయి. சிட்டமும் அடைந்தேன் சிற்சபை உடையான் செல்வ மெய்పిள்ளை என்றொரு பேர் பட்டமும் தரித்தேன். నాకు డిగ్రీ కూడా ఇచ్చాడు అని అంటాడు. ఎనకు ఇది పోదుం పన్నీయ తవం ఫలితదువే అంటాడు. అర్థమైందా? ఇంకా డౌట్ ఉందా మీకు? ఇంకా ఏదైనా డౌట్, దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఏం లేదు నాకు, అది ఒకటే మాత్రం డౌట్ ఉంది. అది ఒకటే మాత్రం డౌట్ ఉంది. ఇప్పుడు వీడియో వినే వాళ్ళు వీడియో వినే వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటది కదా. సహస్రం అంటే సహస్రం వరకు వాళ్ళకి తెలుస్తుంటుంది కదా అన్న విషయంలో. అదే నేను ముందే చెప్పాను కదా, ఆధార చక్రాల వరకే అందరికీ తెలుసు, నిరాధార చక్రాల గురించి తెలియదు. ఆజ్ఞ దాటి లేదు అనుకుంటున్నారు. ఆజ్ఞ దాటి సహస్రం వరకు పోయేది నిరాధార చక్రాలు, అవి ఒక 6 ఉన్నది. అందువల్లే ఆయన అనేది 6 తవిరితే అంటాడు. అక్కడక్కడ కూడా 6 అంటాడు. మన వాళ్ళు ఎవరంటే 6 × 6, మీరు కూడా మీ దీంట్లో 6 36 తత్వాలు అనుకుంటారు. నథింగ్. 6 ఆధారం, 6 నిరాధారం. 12 చక్రాలుగా ఎందుకు అనుకోరు దాన్ని? కాబట్టి ఇది బాగా, అందువల్లే ఆయన జ్ఞాన సరిగేలా అంటాడు, బాగా సన్మార్గంలో జీవిస్తూ దాన్ని అర్థం చేసుకోండి మొత్తము అంటాడు. మనం అర్థం చేసుకోకుండా మనం మన ఇష్టంగా మనము ఎవరెవరి దీంట్లో వాళ్ళు సమ్మరైజ్ చేస్తున్నారు అన్నమాట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, వెళ్దామా దీనికి? நவையிலாது எனக்கு நன்னிய நரவே சோயலாம் திரட்டிய తూయ తింపదమే. నవైలాదు అనగా ఎట్టి చెడు తలంపులు ఇతర ప్రాణులకు కీడు చేయని గుణగణములతో నిండి ఉన్న నాకు అనగా వள்ளలార్ గారికి రుచితో కూడిన తాటికల్లు ఇచ్చిన ఓ దేవా అని తాను ఆస్వాదించిన అమృతమును తీయటి తాటికల్లుతో పోల్చున్నారు స్వామివారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏదనగా, ఆ దైవమును అన్ని రకముల శ్రేష్టమైన రుచులతో వள்ளలార్ గారు గత కొన్ని పద్యముల్లో, ఇంకా రాబోయే మరికొన్ని పద్యముల్లో పోల్చున్నారు. ఎందుకనగా ఒకరు కొన్ని సంవత్సరములు తపస్సు చేసి వారికి దైవ సాక్షాత్కారం కలిగిన ఆ సంతోషమును వెలిబుచ్చుటకు వారు ఆ దైవమును పలు రకములుగా పొగుడుతూ స్తుతిస్తూ తమ కోరికలను వెలబుచ్చి వారు వరములను పొందుదురు. ఆ సంతోషమును పట్టలేక ఇట్లు స్తుతిస్తూ ఉంటారు. పలు పద్యములు పలు పాటలు పాడుదురు. దీనిని మనము పురాణ సినిమాల్లో చూసి ఉన్నామన్నమాట. అట్లే రామలింగ వల్లలార్ గారు కుండలినిలో సహస్రాన్ని చేరి దేవదేవుని దివ్యామృతమును పొందినప్పుడు ఆయన ఉప్పొంగి ఈ పద్యములను ఇంకా కూడా తర్వాత కొన్ని పద్యములు స్తుతుల ద్వారా పొగుడుచున్నారు. అది ప్రపంచంలోని అన్ని రుచికరములైన ఇంకా శ్రేష్టమైన వస్తువులతో ఆ దేవదేవుని ఆయన కరుణను స్తుతించుతున్నారు. అది ఈ పద్యంలో ఉన్నది. నెక్స్ట్ 709. பதம்பெற காய்ச்சிய பசு நரும் పాలే ఇదంపెర ఉరికియ ఇళం పశు నెయ్యే. ఆవు యొక్క 5 వస్తువులను పంచకవ్యము అని చెప్పుదురు. ఇది పంచభూత దేహమునకు గాని పెంపకమునకు గాని పనికివచ్చును. ఈ పంచకవ్యము దేని నుండి? పశువు నుండి పొందినప్పటికీ ఇది ఆ పశువుకు ఎట్టి ప్రాణహాని కలిగించక తీసినవే.
పాలు జ్ఞానమును పొందుటకు, నెయ్యి దేహమును ఆ దేహంలోని ఉష్ణమును తగ్గించి తగు ఆరోగ్యమును ఇచ్చును. కావున వీటిని విశేష పదార్థములుగా ఎంచి ఆలయములలో అభిషేక ఆరాధనకు ఉపయోగించుచున్నారు. పంచకవ్యము, పాలు, నెయ్యి అభిషేకం ఎందుకు చేస్తున్నారంటే ఇవి వచ్చి మన హెల్త్ బాగుంటుంది కాబట్టి, మన హెల్త్ ని కాపాడుతుంది కాబట్టి దేవుడికి కూడా ఇది అంటే తగు రీతిగా దీంట్లో పూజ చేస్తే తగు రీతిగా ఉంటుంది అనేసి ఆ రకంగా పూజ చేస్తున్నారు. 5 శక్తులు అంటే కృపాశక్తి, యోగశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మరియు ఐశ్వర్య శక్తి పొంది ఉన్న ఆత్మ అణువు పంచభూతముల తోడుతో మనలను, మన జీవితమును శాసిస్తూ ఉన్నది. 5 శక్తులు ఎందుకంటే మిమ్మల్ని అడిగితే కరెక్ట్ గా చెప్పలేరు కాబట్టి నేనే చెప్పేసిన. 5 శక్తులు ఎప్పుడో ఎక్కడో మనం డిస్కస్ చేసినట్టు గుర్తుంది, కానీ ఏదంటే చెప్పలేరు కాబట్టి నేనే చెప్పేసిన ఎందుకు అనేసి. కృపాశక్తి, యోగశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మరియు ఐశ్వర్య శక్తి. ఈ 5 శక్తుల్ని మనము ఈ భూ ప్రపంచంలో ఉండి మనము చేస్తున్నాము, ప్రపోజ్ చేసుకుంటా ఉన్నాము, మనసులో అనుకుంటున్నాము, దాని ప్రకారము మనం జీవిస్తున్నాము. వీటినంతా కూడా ఈ పంచభూతముల సృష్టి అయిన మనము చేసి జీవించేటట్టు ఆ పంచభూతములు శాసిస్తూ ఉన్నాయి. కృపాజ్ఞాన విచారంతో తన్ను ఆత్మజ్యోతిగా తెలుసుకుని కృపా జీవితం నడుపునప్పుడు మన దేహము బంగారు దేహంగాను, ఆత్మానంద భావమే సుఖానంద రూపంగాను అనుభవమున పొందగలడు. ఇది కావుననే దేవుని ఇట్లు కాగిన పాలతో పోల్చి ఉన్నారు వల్లలార్ గారు. అంటే కృపాజ్ఞాన విచారంతో తన్ను ఆత్మజ్యోతిగా తెలుసుకుని కృపా జీవితము నడుపుటకు మన దేహము బంగారు దేహముగాను, ఆత్మానంద భావమే సుఖానంద రూపంగాను అనుభవమున పొందగలరు. కావుననే దేవుని ఇట్లు కాగిన పాలతో పోల్చున్నారు వల్లలార్ గారు. పశువు యొక్క పాలను తగు రీతిలో వేడి చేసిన గాని పక్వమైన వాసనతో కూడిన నెయ్యిని పొందలేము. అట్లే ఆత్మ యొక్క ప్రకృతి గుణము దయ మరియు ప్రేమ. ఇది మనిషిలో శుద్ధమై వచ్చినప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ మధ్య డాక్టర్లు కనుక్కొని చెప్తున్నారు, మనలో అనారోగ్యానికి కారణం అంటే బీపీ, షుగర్ ఇటువంటివంతా పెరిగేదానికి కారణం ఏమిటంటే మన మనసు మలినమైన ఆలోచనలు చేస్తున్నాయి కాబట్టి దీనికి అది మన ఆరోగ్యాన్ని చెడుపుతున్నది అట్లనేసి. అదే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎప్పుడో చెప్పారనమాట, మీరు మనసు స్వచ్ఛంగా పెట్టుకుంటే మీకు ఎటువంటి బాధలు రావురా అనేసి. అది దైవమే మనలో ఉన్న దాని వల్ల మనలో ఎటువంటి చెడు ఆలోచనలు లేకపోతే మనకు ఆరోగ్యం కూడా పర్ఫెక్ట్ గా పెట్టే బాధ్యత ఆ దేవునికి. లోపల ఆయనే డాక్టర్ అని కూడా చాలా మంది చెప్తున్నారు అనమాట. ఈ డాక్టర్లు కూడా చెప్తున్నారు లోపల డాక్టర్ ఉన్నాడు, మీరు కొన్ని మందులు తీసుకోకపోయినా పర్వాలేదు, అదే సెట్ రైట్ అవుతుంది. కారణం ఏమంటే లోపల ఆ డాక్టర్గా పనిచేసేది కూడా ఆ దేవుడే. కాబట్టి ఆ దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? మనలో మంచి ఆలోచనలు మంచిగా ఉంటే ఇది కానీ కలిగిందంటే ఆయన సంతోషంతో మనల్ని ఆరోగ్యంగా పెడతాడు. మన మలినమైన ఆలోచనలు ఎక్కువ అయిందంటే మనకేమనంటే దానికి తగినట్టు ఆ దేవుడు దానికి తగినట్లు మనకు శిక్షణ వేస్తూ ఉంటాడు. కాబట్టి అన్నిటి కారణం మనమే, మన మనస్సే మనమే. కాబట్టి మనం పర్ఫెక్ట్ గా ఉండేదానికే ట్రై చేయాలి. తిప్పి 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 ఇట్లే వస్తుందన్నమాట. నీలో ఉండే కల్మషాన్ని మొదట కడుగు, ఆ కల్మషాలని అన్ని పోగొట్టేయి. ఆ తర్వాత నెక్స్ట్ నువ్వు ఎలా మంచిగా ఉండాలనే దాన్ని నేర్చుకో. ఆ తర్వాతనే నీకు మిగతా అన్ని వస్తాయి. కాబట్టి మనం ఆ చెడుని మనలో నుండి తొలగించుకున్నామా అట్లని ఆలోచిస్తే అది చాలా చాలా స్వల్పమైన రిజల్టే ఇస్తుంది. మనం ఏమరంటే దానికి మనం ఎన్నో చెప్తాము. మన జీవితంలో మన ప్రపంచంలో మనం పోరాడుతూ ఉన్నాం సార్. ఈ డ్వెల్లింగ్ కోసం మనం చేసే పని ఏమరంటే డైలీ మనము కొన్ని బాధలను కొన్ని తెలిసి తప్పు చేయాలా, కాబట్టి మన వల్ల కాకుండా పోతా ఉంది ఇట్లే అనుకుంటా ఉన్నాం మనం. కాబట్టి మనం ఏమరంటే స్వచ్ఛంగా ఉండేదానికి ట్రై చేయాలి.
ఆత్మ యొక్క ప్రకృతి గుణము దయ మరియు ప్రేమ. ఇది మనిషిలో శుద్ధమైనప్పుడు జీవితం సంతోషంగా ఉండను. ఆ శుద్ధ దయనే ఆత్మ బంధుత్వము. ఇక్కడ ఆత్మ బంధుత్వమే శుద్ధ నెయ్యిగా కూడా చెప్పబడుతున్నది. శుద్ధ నెయ్యితో పోల్చున్నాడు అన్నమాట. ఈ ఆత్మ బంధుత్వమే కృపానందంగా నిండు మానవుల్లో అనుభవంతో వెలయును అని చెప్పబడుతున్నది. అది ఈ పద్యము. నెక్స్ట్, ఉలర్దిడాదు என்றும் ஒருபடி తాగి మలర్దు నల్వన్నం మయంగియ మలరే. ఈ భూ ప్రపంచంలో పలువేల పుష్పములు పలు వర్ణములలో మరియు పలు రకముల సువాసనలతో పూస్తూ ఉంటుంది. ఇట్టి పుష్పంలోని కొన్నిటిని శ్రేష్టంగా ఎంచి ఆలయములలో దేవునికి సమర్పించుచున్నాము. కానీ అవి తర్వాతి పూటకే ఒక పూటకే వాడిపోవచ్చున్నది. తన అందము సువాసన కూడా పోగొట్టుకొనుచున్నవి. ఇట్టి పుష్పములుగా కాకుండా ఆ అరుట్పెరి జ్యోతి ఎప్పటికీ అందమైన సువాసనతో నిండి వాడుట అను గుణము లేనిదై అలరారుచున్నది. అరుట్పెరి జ్యోతికి మనం ఇచ్చే పుష్పములు మాత్రమే ఎవరో వాడిపోచున్నది, కానీ కాల నియమన ఇది లేకుండా, సూత్రం లేకుండా ఆ అరుట్పెరి జ్యోతి నిన్న ఉండింది, ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఈ రకంగా ఎప్పటికీ అలరారుచు ఎప్పటికీ ఈ సృష్టి స్థితి లయములను చేస్తూ ఉన్నది. ఇందులో నుండి మనము బయటపడే మార్గం మనదే, మనమే చూసుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు కొన్ని ఛాన్సెస్ వల్లల ద్వారా ఇచ్చున్నాడు, చెప్పి ఉన్నాడు. రెంటెడ్ హౌస్ లో నువ్వు ఉన్నావురా, దానికి రెంట్ గా ఆహారాన్ని నువ్వు ఇస్తున్నావురా, ఈ రెంటెడ్ హౌస్ ని పర్మనెంట్ హౌస్ గా మార్చుకో. ఆ పర్మనెంట్ హౌస్ గా మార్చుకునేదానికి మూల్యమైన మామూలుగా ట్రెజర్ నీకు లోపల పెట్టి ఉన్నాను, దాన్ని కనుక్కొని నువ్వు నీ హౌస్ ని పర్మనెంట్ హౌస్ గా మార్చుకో. నువ్వు ఇంకొక జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు, ఇంకొక దేహం పొందవలసిన అవసరం లేదు. ఇది టోటల్ తత్వం. దీన్నే వల్లలారు గారు పట్టుకున్నారు గట్టి. మనకు చెప్పి ఉండేది ఇదే. పుట్టి పెరిగి హాయిగా సంతోషంగా దుఃఖంతో అన్ని కలిసి అన్ని అవస్థలు పడి చచ్చిపోయి తిరిగి ఇంకో దేహాన్ని పొందే ఇది లేకుండా, అంటే ఇల్లు మార్చి వేరే ఇళ్ళకి పోయినట్టు రెంటెడ్ హౌస్ వాళ్ళు ఒక పర్మనెంట్ హౌస్ వాళ్ళు కట్టుకునేంత వరకు వాళ్ళు రెంటెడ్ హౌస్ లోనే ఉండాలా, మార్చుకుంటూ ఉండాలి. ఆ రకంగానే మనము ఇప్పుడు మన ఆత్మ అనేది రెంటెడ్ హౌస్ అయిన దేహముల్లో ఉంటూ ఉన్నది. మరణమును జయించిన తర్వాత గాని మన వల్ల పర్మనెంట్ హౌస్ మనం బిల్డప్ చేసుకోలేము. కాబట్టి ఉండే దేహాన్ని పర్మనెంట్ గా మార్చుకోరా అంటాడు దేవయ్య వల్లలారు గారు మనకు. ఎందుకంటే ఆయన ఆ రకంగా మార్చుకున్నారు కాబట్టి మన దేహాన్ని కూడా మీరు పర్మనెంట్ ఎందుకు మారుతూ ఉన్నారు అట్లనేది ఈ టోటల్ అగవల్ యొక్క సారాంశం. కానీ ఆయనకి ఏమరా అంటే ఎక్స్ట్రా ఆయన యొక్క సాగరపరమైన చాలా లోతైన ఆ దయ ప్రేమ ఉండి దానివల్ల దేవుడు తన యొక్క మొత్తం నెక్స్ట్ దేవుడు తనకు ఈక్వల్ గా ఆయన్ని ట్రీట్ చేసి పెట్టింటాడు. నువ్వు ఏమి అడిగినా ఏమి చేసినా నీకు ఇదో నా సెంగోలు నీదే, నా యొక్క అడ్మినిస్ట్రేషన్ నీదే, నువ్వే ఏమైనా చెయ్యి అన్నట్టు ఆయనకి అన్ని ఇచ్చినాడు. కారణం ఏమరంటే ఆయనలో ఉప్పొంగిన దయ, వల్లలారులో ఉప్పొంగిన దయ. అంత దయ మనం కాకపోయినా మనల్ని మనము అమరులుగా మార్చుకునేంత వరకు మనము ఆ దయని మనము పెంపొందించుకోవచ్చు. కాబట్టి మనం ఏమంటే దయ ప్రేమ మీదే మొత్తం ఆధారపడి ఉండాలి కంప్లీట్ గా మన యొక్క అమరత్వ జీవితము. ఇట్టి పుష్పంగా కాకుండా అరుట్పురి జ్యోతి ఎప్పటికీ అందమైన సువాసనతో నిండి వాడుట అను గుణము లేనిదై అలరారుచున్నది. ఇట్టి పుష్పమును ఈ ప్రపంచము చూసి ఉండలేదు. కాని ఆ అరుట్పురి జ్యోతి దేవుడు కర్పూర సువాసనతో వాడిపోవుట అనున్నది లేక ఎప్పుడు అందముగా సువాసనతో అలరారుచు ప్రతి జీవిలోనూ జాగృతి అతీతంలో అలరారుచున్నాడు అని వల్లలారు గారు ఈ పద్యంలో చెప్పినారు. స్వామి దేవుడి యొక్క వాసన ఏదిరా అంటే కర్పూర వాసన అంటాడు. నేను ఆయనతో కలిసిన తర్వాత ఆ వాసన నాకు కూడా వచ్చింది.
ఆ కర్పూర వాసనతోనే నేను కూడా అలరారుచున్నాను అని డిక్లేర్ చేస్తున్నారు. అక్కడ స్వామి వచ్చే ముందు మనకు కూడా వల్లలాల్ గారి యొక్క ఇది ఎప్పుడైనా జరిగితే కర్పూర వాసన మనకు గొప్పమని వస్తుంది. కర్పూర వాసనే తన వాసన అంటాడు. పుష్పములకు ఒకదానికి ఒక రకమైన వాసన ఉంటుంది కదా, ఆ రకంగా టోటల్ గా దేవుని యొక్క వాసన కర్పూర వాసన. ఆ కర్పూర వాసనే ఆయన నాలో చేరినాక నాకు కూడా వచ్చింది. అది నేను కూడా కర్పూర వాసనతో నిండి అలరారుచున్నాను అని వల్లలార్ గారు చెప్తున్నారు. నెక్స్ట్, இகந்தர் புவி முதல் ఎవ్వులగురుగళం ఉగందిడ మనకు సుగంధ నన్మణమే. ఇక్కడ నన్మణమే అంటే సువాసన. ఈ భూమిపై మరియు ఈ విశ్వంలోని పలు భూములపై నివసించే జీవులు శ్వాసను పీల్చి గాని ప్రాణంతో ఉండలేవు. శ్వాసను పీల్చుటలో మన ప్రమేయంతో పని లేదు. ఈ శ్వాస లేకపోయినా ఏ జీవులలోనూ ప్రాణము నిలవదు. కావున ఈ శ్వాస అను ప్రక్రియ విలువ కట్టలేము. ఈ ప్రపంచంలో పలు సువాసనలు ప్రకృతి సహజంగా పలు చెట్ల ద్వారా పుష్పముల ద్వారా బయల్పడి గాలిలో కలిసి పలు విషయములను శుద్ధపరచి ఈ జీవులకు మనుషులతో సహా మంచి గాలిని మన శ్వాసకు తగినట్లు వసంగుచున్నది. నిజంగా సువాసన గాలి ఉన్నట్లుగానే మనకు విషపు గాలులు కూడా ఉన్నాయి ఈ ప్రకృతిలో. కానీ దేవుడు ఎందుకు రకరకాల సువాసనలు సృష్టించి ఉన్నాడు ఈ భూలోకంలో అంటే ఆ విషపు గాలులంతా అణచి ఈ దాంట్లో నుండి మంచి వాసన మాత్రమే మనం శ్వాసించే, మనం గాని వేరే జీవులు గాని శ్వాసించేదానికి అనువుగా ఆయన సువాసనలు పలు సువాసనలు మనము భూలోకంలో సృష్టించి ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఎవరంటే భూలోకంలో అదే ప్రకృతి ప్రకారము విషవాయువులు కూడా ఉన్నాయి. ఆ విషవాయువుల్ని అడిచి మనం శ్వాసిస్తే మనకు ఎటువంటి కీడు లేకుండా చేసే పద్ధతిలో మనకు ఆ గాలి దేవుడు సృష్టించున్నాడు. ఇట్టి శుద్ధపరచు గాలిలో శుద్ధ కర్పూర సువాసన ఎక్కువ శ్రేష్టమైనదట. ఈ గాలి వాయుమండలంలో కలిసి గాలిని శుద్ధీకరించేసి లోకంలోని ప్రాణులను జీవించిన నిమిత్తమై ఆ దేవదేవునిచే ఏర్పాటు చేయబడినది. ఇది ఏర్పాటు చేసిన ఎవరు అంటే అరుట్పరి జ్యోతి. ఎందుకంటే తాను ఏ జీవుల్లో నివసిస్తున్నాం అదంతా అన్ని జీవులు సుఖంగా సంతోషంగా జీవించాలనేసి ఈ సువాసనని ఆయన కల్పించి ఉన్నాడు. శుద్ధ సన్మార్గునకు ఈ కర్పూర సువాసన గాలి కర్పూర సువాసన గాలి దైవమయమైనదిగా గుర్తింపబడి ఉన్నది. సన్మార్గంలో గుర్తించబడిన సువాసన ఏదంటే కర్పూర వాసన. వల్లలార్ గారు ఆ దేవదేవుడు అరుట్పరి జ్యోతి తనతో కలిసిన తర్వాత ఆ సువాసన భరితమైన ఆ దేవుని అనుగ్రహంతో ఆ సువాసనను తాను కూడా పొంది ఎల్లప్పటికీ సువాసన భరితుడై ఉన్నట్లు తెలుపుచున్నాడు. ఆయన కలిసినప్పటి నుండి ఈ సువాసన ఈయనలో కూడా ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేదానికి మొదలైంది. అట్టి సువాసన భరితమైన కర్పూర వాసన గురించి 6వ తిరుమురైలో వల్లలార్ గారు పలు పాటల్లో తెలియ ఉన్నారు. అట్టి పాటల్లో ఒక 3 పాటల ప్రారంభ పదములను ఇక్కడ ఉదహరిస్తున్నాను. మీరు ఆ పద్యములను కూడా వీలైతే 6వ తిరుమురైలో ఉండే పద్యములని మీరు చదవచ్చు. అంబలత్తే తిరునడం సెయ్ అనే ఒక పద్యము, రెండవది కర్పూరం మనకిండ్రా అనేసి ఇంకొక పద్యము, 3వ పద్యం కర్పూర జ్యోతి మరుందు అనే ఇంకొక పద్యం. ఈ రకంగా కర్పూరం గురించి చాలా పద్యాలు ఉన్నాయి. జస్ట్ ఒక 3 ఇక్కడ ఇచ్చున్నాము. ఈ కర్పూర సువాసనను జీవగాని సన్మార్గము ద్వారా మనము కూడా పొందుటకు ప్రయత్నించవలయను అట్లనేసి ఈ పద్యము ఎండ్ అవుతుంది. నెక్స్ట్ 712 711 దాకా అయింది. 712వ పద్యము తీసుకోవాలి. టైం ఉందా? నెక్స్ట్ పూలు పండ్లు బెల్లము చక్కెర అంత అయింది. ఇప్పుడు వచ్చి యాళురుం ఇసయే ఇనియే ఇనిసయే ఏళురుం ఇసయే ఏలరు ఇసయే సంగీత జ్ఞానంతో పోలుస్తున్నాడు అనమాట. అరుట్పరి జ్యోతి విశ్వవ్యాపకుడు.
ఆయన ఒక్క నాదని సంగీతంగా భావించరు. ఈ ఓమే కదా ఇప్పుడు అన్నిటికీ ఓమనే అందరూ ధ్యానంలో కూర్చునే వాళ్ళు, తపస్సులో కూర్చునే వాళ్ళు కూడా ఈ రకమైన ఓంతోనే ఆ ఓంకార నాదమే దేవుడి యొక్క నాదము. ఆయనను సంగీత ప్రియుడు అనియు నాద బ్రహ్మమనియు అందరు. ఆయన సంగీతమునే కుండలనుగా ధరించి ఉన్నట్లు కూడా చెప్పెదరు. శివుని చేతి యందు సరస్వతీదేవి శివుని చేతియందు సరస్వతీదేవి చేతియందు ఇంకా నారదుడు, అగస్త్యుడు, రావణుడు, కృష్ణుడు, కిన్నరులు వీరి వద్ద వీణ, పిల్లనగ్రోవి, తుంబూర మొదలగు సంగీత వాద్యములు ఉన్నట్టు మనము చదివి పెద్దవారు చెప్పగా విని ఉన్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాద్యం ఉంటుంది అన్నమాట. వీణా వాద్యము, ఇంకొకరు పిల్లనగ్రోవి, ఈ రకంగా పెట్టుకుని చాలా మంది మనకు దేవతల్ని మనకు పెద్దవాళ్ళు చూపించున్నారు. కాబట్టి వీటన్నిటిలో వీణనే గొప్ప వాద్యంగా చెప్పబడుచున్నది. కాబట్టి అరుట్టిన జ్యోతి దేవదేవుణ్ణి వీణానాదంగా ఇంపైన సంగీతంగాను 7 స్వరములైన అంటే సప్తస్వరములు సారీగమ పదని చెప్తూ వీటికన్నా గొప్పగా కృపామయ ఆనందానుభవం పొందొచ్చు పరవశనాద అనుగ్రహ సంగీతంగాను దీన్ని గొప్పగా కీర్తించున్నారు. ఎందుకంటే ఎట్టి వాళ్ళు కూడా ఈవెన్ దేవుళ్ళని కూడా సంగీత నాదం ద్వారా పరవశింపజేసి వరం పొందిన వాళ్ళు ఉన్నట్లు మనకు ఎన్నో పురాణముల్లో ఆడాయడ చెప్పబడి ఉన్నది. ఎందుకంటే సంగీతం మహా గొప్పది. ఎటువంటి ప్రాణులైనా ఆ సంగీతానికి కొద్దిగా మైమరచిపోతాయి. పశువుల్ని మేపేటప్పుడు అందువల్లే కృష్ణుడు పిల్లను గ్రోవి పెట్టుకుని సంగీతాన్ని ఇచ్చేస్తున్నాం. అవి ఆ సంగీతాన్ని ఇప్పుడు మనం కూడా అటువంటి సంగీతాన్ని పశువులు వినేది మనం చూడొచ్చు. కాబట్టి అన్ని జీవులకి సంగీతం అంటే చాలా సంతోషం. అది ఎందుకంటే అన్ని జీవుల్లోని దేవుడికి కూడా అది సంగీతము చాలా ఇష్టమైనది. ఇట్టి సంగీతమును భక్తి కొరకే ఏర్పరిచి ఉన్నారు. అట్లు భక్తితో మన మనస్సు కరుగునట్లు ప్రార్థించు భక్తులు ఆ సంగీతంలో మునిగి తమ్ము తాము మరచి పారవశ్యమును పొందుతున్నారు. ఇట్టి సంగీతంతో ప్రజలను ఇంకా కొన్ని జీవులను స్థావర జంగములను కూడా సంతోషంతో మహిమపించేయుచున్నారు. ఇట్టి పలు రకములైన సంగీతములతో సంతోషమును చెందుతున్నవి ప్రణవనాద సంగీతంతోనే ఈ ప్రపంచములన్నీ వెలయిచున్నది. ఇట్టి ప్రణవనాద సంగీతంతోనే ప్రపంచం మొత్తము ఈవెన్ చెట్లు చేమల దగ్గర మనము ఆ సంగీతాన్ని కానీ మనము అవి వినేటట్టు చేసినప్పుడు అవి కూడా దాని గ్రోత్ లో డిఫరెన్స్ ఉంది అనేసి ఈయన జగదీష్ చంద్రబోస్ కూడా ఎక్కడో సూచించినట్లు నాకు గుర్తు. ఆయనే మొదట సైంటిఫిక్ గా కనుక్కునింది అన్నమాట. మనకేమరా అంటే ఈ స్థావరంలో కూడా ప్రాణం ఉన్నది అటెండెన్స్. కానీ వల్లలార్ గారు ముందే చెప్పారు, మన పాఠాల్లో వచ్చింది జగదీష్ చంద్రబోస్ గారి యొక్క ఆ సైంటిఫిక్ సమ్మరీనే. ఆ రకంగా మనం ఏమరా అంటే పలు రకమైన సంగీతంతో సంతోషం చెందుతూ ఉండేది స్థావర జంగములు కూడా. ప్రణవనాద సంగీతంతోనే ఈ ప్రపంచం అన్నీ వలయిచున్నది. వీటి ఆధారంతో మనిషి దయాక్రమ శిక్షణతో పరనాద స్థితిని అధిరోహించి ఆ అరుట్పిరి జ్యోతి సన్నిధిని చేరుకుంటే మన బాధ్యత. ఈ సంగీతమును మనము మన యొక్క దీనిగా పెట్టుకొని ఆధారంగా పెట్టుకుని మనము ఆ అరుట్పిరి జ్యోతిని మనము పొందుటయే మన యొక్క బాధ్యత. ఇదే కృపా సంగీతం యొక్క ఫలితము. కానీ సంగీతంలో తన్ను తాను మరచిపోయి మన మనస్సుకి బానిసలై మన ఇంద్రియముల బానిసలై మనము చెడిపోయే పరిస్థితులు కూడా సంగీతానికి వస్తుంది. కాబట్టి అది చెప్పే ఆయన వల్లలార్ గారు ఏం చెప్తారంటే ఒట్టి రాగపూరితమైన దానికి మాత్రమే మీరు వశం కావద్దు. సంగీతం ద్వారా మనం ఏమైనా అంటే ఏ రాగంతో అయినా మీరు పాడుకోండి అరుపాన్ని, నో ప్రాబ్లం. దాంట్లో మెయిన్ మనకేమనంటే దేవుణ్ణి గురించిన ఇదిగానే ఉండాలి. కానీ మనము మైమరచిపోయి మన ఇంద్రియముల దీనికి అయస్కాంతానికి గురి కావద్దండి అంటాడు. కాబట్టి మనం ఏరా అంటే ఇక్కడ ఏం రాదంటే సంగీతము
అన్ని ఇదే. ఇప్పుడు కళ్ళుకు తాటి కళ్ళుకు చెప్పినట్టు ఇంపైనది మంచిది, పులిసిపోయింది చెడ్డది. అట్లాగే సంగీతము దేవుని నాదంగా మనం దాన్ని భావించి దేవుని కొరకే మన మనస్సు తప్పించి ఆ సంగీతాన్ని కానీ మనం వినిపిస్తూ ఉన్నామంటే అది మనకు మంచి చేస్తుంది. అదే ఇంద్రియ లోలత్వానికి దిగినామంటే మనకు అది చెడు చేస్తుంది. కాబట్టి ఏమరంటే మనము సంగీతాన్ని మనము దైవ సన్నిధి కోసమే మనము దాన్ని యూజ్ చేయాలి. తర్వాత తివళ్ళోడి పర్వం. అది ఇందాక మీరు అన్నారు కదా ఇంద్రియ లోలత్వం అని, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, బెటర్ గా అర్థమవుతుంది. ఇంద్రలోలత్వం అంటే మీరు ఎన్నో సినిమాలు కూడా చూసుంటారండి. కళాకారులంతా కూడా ఆడ మగ చేసే కళాకారులు ఇద్దరు, ఒకరు సంగీతం పాడతారు, ఒకరు డాన్స్ చేస్తారు. అర్థమైందా? చాలా మంది ఆ ప్రేమలో పడి ఒకరికొకరు మామూలు జీవితానికి వచ్చేస్తారు. అవునా? ఇట్లాంటివన్నీ ఉంటాయి సంగీతంలో. ఏమంటే మహిమ ఇప్పుడు ఒక సినిమాలో చూపిస్తారు, ఐ థింక్ ఇట్ ఈస్ ఏదో అది అంటే రాయి కరిగేటట్టు సంగీతం పాడిన వాళ్ళంతా ఉన్నారు అన్నట్టు మనకు పురాణాల్లో చూపిస్తారు. రాయిని కరిగిచ్చే సంగీతం. అక్కడ ఏమన్నా అంటే ఎయిమ్ వచ్చి రాయిని కరిగిచ్చేది. అది పోటీలాగా పెట్టుకున్నారు కాబట్టి ఆ సంగీతాన్ని దానికి పాడినారు. అదే సంగీతము డైవర్షన్ కూడా వస్తుంది అనమాట, ఇంద్రియ లోలత్వానికి కూడా వస్తుంది. అట్రాక్ట్ అవుతారు ఒకరికొకరు. ఏమంటే వర్షం వచ్చేదానికి కూడా వాళ్ళు సంగీతం ఉంది. తరువాత అంటే మోహంలో పడి ఆడవారిని వర్ణిస్తూ పాడతారు కదా, అలాంటివన్నీ సరిగానివి అంటున్నారు వాళ్ళ. అంతే కదా? అంతే అమ్మా. ఇంద్రియ లోలత్వం అంటే అదే అమ్మా. ఇంద్రియ లోలత్వం మనస్సుకి ఆధీనము. దైవాన్ని చూసిన ఆత్మ రావాలి. అర్థమైందా? ఇక్కడ ఆత్మ యొక్క అర్థమే మనస్సు. మనస్సులో ఒక ఎల్ల అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎల్ల ఏదంటే మనము ఈ భూప్రపంచంలో అనుభవించే సుఖ దుఃఖములకు కారణమై ఉంటుంది అనమాట. అదే ఆత్మకు వెళ్ళిపోతే దుఃఖం అనేది లేదు, సుఖమయమైనది అది అన్నమాట. కాబట్టి ఇక్కడ స్వామి కూడా ఏమంటున్నాడంటే నీ భక్తి కూడా మనస్సుకు సంబంధించిందిగా మాత్రం పెట్టుకున్నావంటే అది దేవునికి చేరదు. కాబట్టి నువ్వు నీ యొక్క భక్తి, దేవుని మీద ప్రేమ ఆత్మకు సంబంధించి ఉండాలి. లోపలి ఆత్మ నుండి హృదయపూర్వకంగా రావాలి అంటాడు. ఇప్పుడు మనం చేసే పూజలంతా ఏమి? ఒక తట్ట తీసుకుపోతాము, లేదా డబ్బులు కడతాము, దేవుడి సన్నిధానికి పోతాము. అక్కడ ఆయన అయ్యవారు ఉంటాడు, ఆయన దగ్గర ఇస్తాము, ఆయనకు కావాల్సిన డబ్బులు ఆడ ఇచ్చేస్తాము. నా బదులు నువ్వు చేయ ప్రేయర్ అంటాము. ఇక్కడ ఆత్మ నీకు లోపల ఆత్మ నుండి ద్రవించే భక్తి ఏడుంది చెప్పండి. ఆత్మ అక్కడ గుడికి పోయే వాళ్ళలో కొద్దిగా కూడా స్పందిస్తా ఉందా దేవుని మీద? లేదు. మనసు మాత్రమే దేవుడి దగ్గరికి పోయినట్టు ఒక విధమైన తృప్తిని పొందుతుంది. కాబట్టి హృదయపూర్వకంగా ఉండాలి. ఆ హృదయం ఎక్కడ ఉంది ఇంతవరకు తెలియదు ఎవరికి. కొంతమంది చెస్ పట్టుకుంటాము, కొంతమంది ఏమరా అంటే తల మెదడుని చూపిస్తాము. అది ఆత్మలోనిది. నీ భక్తి ఆత్మ ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పా, భక్తి ఆత్మపూర్వకంగా ఉండాలి అట్లనేసి. తర్వాత అది ఆ రకంగా ఉంటే తప్ప మనము సక్సెస్ కాలేము. ఇక్కడ ఇప్పుడు అర్థమైందమ్మా. మనం ఎందుకు ఒక రకంగా వల్లలారు గారు కళల జోలికి పోవద్దండి అంటాడు. ఎందుకంటే నేచురల్ గా కళల జోలికి పోయిన వాళ్ళు ఇప్పుడు చూడండి, ఒకరు బాగా పాడతారు నుంచి వాళ్ళకి మాల వేసి వాళ్ళని కొంచెం ఆకాశానికి ఎత్తి పొగుడుతూ ఉంటే దాంట్లో పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన అన్ని సంఘాల్లో వాళ్ళంతా కూడా గౌరవిస్తూ ఉంటారు.
దాంట్లో ఉప్పొంగిపోయి వాళ్ళు ఏరంటే అబ్బా నేను ఎంత పైన ఎంత హై లెవెల్లో ఉన్నానో వీళ్ళంతా నన్ను పొగుడుతున్నారే అని పడిపోయేవాళ్ళు, దాంతోనే ఇదైపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా సంగీతానికి మాత్రం మనం మాట్లాడుతున్నాం కాబట్టి సంగీతానికి రాళ్లను కరిగించే కెపాసిటీ ఉంది. అట్లని మనకు పురాణాల్లో మన దీంట్లో అంతా కూడా ఉందన్నమాట. కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? ఏమంటే ఇక్కడ ఏమరా అంటే మెయిన్ అందరికీ ఆ డెడికేషన్ అనేది లేదు. ఏదో భూలోకంలో పుట్టినాము, మనం కూడా పోయి దేవుడి దగ్గర స్వామి నేను ఈ పరీక్షలో పాస్ కావాలా, ఆ పరీక్షలో పాస్ అయిన నాకు ఈ క్వాలిఫికేషన్ వచ్చేసినాక నాకు ఒక ఉద్యోగం కావాలా, నాకు మంచి భార్య కావాలి, పిల్లలు పుట్టాలి, వాళ్ళు పైకి రావాలి, ఇంతవరకే కదా కోరుకుంటా ఉన్నాం. అయ్యా నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎవరిని, నేను ఇంతకుముందు ఎక్కడ ఉన్నాను, నెక్స్ట్ ఎక్కడికి పోతాను, నా పరిస్థితి ఏమి, ఈ రకంగా బొందులు మార్చుకుంటా ఉండాల్సిన ఈ రకంగా ఎవరైనా కోరుకుంటా ఉన్నామా? మన యొక్క కోరికల్నే మన పురాణాలు కానీ ఇంకోటి చంపేస్తుంది అనమాట. కోరుకోలే ఇంకొక లోకం ఉంది మనకొచ్చి వీఆర్ పర్మనెంట్ పర్సన్స్. మనం ఎక్కడ అంటే ఇప్పుడు కొత్తగా పుట్టలేదు, కొత్తగా దీంతో స్మాష్ అయిపోయేది లేదు అనే భావన మనకు లేదనమాట. ఈ భూలోక జీవితంలో మనము ఉన్నంత వరకు సరే, చచ్చిపోయినాక ఏమవుతారా అది ఏమో నాకేం తెలుసు అటువంటి పరిస్థితిలో పోతున్నాము. అవన్నీ ఆధ్యాత్మికం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. కాబట్టి మనం ఏం చేయాలి, ఏది దేవుడి దగ్గర కోరుకోవాలి, మొదట ఆ కోరిక ఆ ప్రార్థన మొదట మనం మార్చాలి. బస్సు పలానా టైం పోతా ఉంది, అయ్యో నేను పోయేది లేట్ అవుతా ఉంది, నేను పోయే లోపల బస్సు పోవద్దు స్వామి, ఆ బస్సుకి ఏదో ఇది లేట్ అయ్యేటట్టు చెయ్యి, ఇదే కదా మనం కోరుకుంటాము. ఎప్పుడైనా ఎవరైనా కానీ మనం కోరుకుంటున్నామా, నేను ఎవరిని, నేను ఎక్కడి నుండి వచ్చినాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, రేపు ఎక్కడికి పోతాను నేను, అట్లని ఎవరైనా మనసులో అనుకుంటున్నామా, కోరుకుంటున్నామా? ఈ కోరిక మొదట మనము పెట్టాలి దేవుని ముందర. అప్పటికి కానీ మనకు ఆధ్యాత్మికం అర్థం కాదు, దేవుడు అనే పరిస్థితి తెలియదు. దేవుడు ఎంతటి వాడు అనేది మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాము. ఉచ్ఛ్వాస నిశ్వాస మనం అనుకుంటేనే జరుగుతుంది అని అనుకుంటే ఎన్ని ప్రాణులు జీవిస్తూ ఉంటాయి. నేను పీలుస్తాను గాలి అట్లా అన్నప్పుడు నేను పీల్చాలి, నేను వదులుతున్నాను గాలి అన్నప్పుడు ఇంకా నువ్వు భోజనానికి ఏం చేస్తావు, ఇదే పని అయిపోతుంది నీకు. ఇవన్నీ నీకు కష్టం లేకుండా దేవుడు పెట్టేసి ఉన్నాడు. కానీ దాన్ని మనం ఎప్పుడైనా అనుకుంటా ఉన్నామా? నరాన జీర్ణించుకోవాల్సి, ప్రతి సెల్లోనూ జీర్ణించుకోవాల్సింది ఏదిరా అంటే నన్ను శాసించే ఒక శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను. ఆ కట్టుబాటులో నేను చెడు అనేది ఎవరికి తలంచను, చెయ్యను. వీలైతే నా వల్ల మంచి చేస్తాను. దేవుడు నాకు ఆ అదృష్టాన్ని ఇచ్చాడంటే నేను ఇతరులను బాగా జీవించేటట్టు చేస్తాను. దానికి తగిన శక్తిని సామర్థ్యాన్ని నాకు ఇవ్వు దేవుడా అంటే మనం కోరుకోము కదా. కాబట్టి ఇది ఇక్కడ మెయిన్ మనం అంటే వడలాలను పట్టుకుని మనం చేసే పనులు ఇదే అన్నమాట. మనం అమరత్వ జీవితాన్ని జీవించాలన్నప్పుడు మనకు ఆ క్వాలిఫికేషన్ వచ్చేదానికి కారణం ఏమై ఉంటుంది అటనేది ఆలోచించాలి. మీరు అరుట్ప అగవల్ మొదటి నుంచి వినదలుచుకున్న వారికి క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింకు పెట్టి ఉన్నాము, వినగలరు. థ్యాంక్ యూ.